వెరీ గుడ్ ఈవినింగ్ అండి. బిఫోర్ స్టార్టింగ్ టుడేస్ హిందూ అనాలిసిస్, మనం ఈరోజు ఏం ఆర్టికల్స్ మాట్లాడతామో జస్ట్ ఇప్పుడు ఒకసారి చెప్తాను చూడండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఆర్టికల్స్, ఫస్ట్ వన్, గవర్నమెంట్ మూవ్స్ టు స్పర్ డిమాండ్. డిమాండ్ అనేది పెంచడానికి గవర్నమెంట్ కొన్ని మూవ్స్ తీసుకురావడం అనేది జరిగింది, కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకురావడం అనేది జరిగింది. దాని గురించి డీటెయిల్డ్గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. యాంటీ మైక్రోబ్ డ్రగ్ కెన్ ఫైట్ కరోనాకు ఫైట్ చేయడానికి ఒక యాంటీ మైక్రోబిల్ డ్రగ్ అనేది హాంకాంగ్ సైంటిస్టులు కనుక్కున్నారు. దాని గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఫ్యాక్టరీ అవుట్పుట్ షింక్స్ ఫర్ 6th month, వరుసగా 6వ నెల ఫ్యాక్టరీ అవుట్పుట్ లేదా ఇండస్ట్రియల్ అవుట్పుట్ తగ్గిందని చెప్తున్నారు. ఎందుకయింది, ఏంటి అని దాని గురించి కాజెస్, అసలు ఏమైంది, ప్రతి దాని గురించి డీటెయిల్డ్గా మాట్లాడదాం. ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిందని చెప్తున్నారు, దాని గురించి మాట్లాడదాం. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఫ్రమ్ బేసిక్స్ నుంచి వెళ్దాం ప్రతిదీ. ఓకేనమ్మా, నెక్స్ట్ టువర్డ్స్ క్లీనర్ ఎయిర్ ఇన్ ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ గురించి, దాని తాలూకా మెజర్స్ గురించి, ఢిల్లీ లాంచ్ చేసిన రీసెంట్ యాంటీ పొల్యూషన్ స్కీమ్ గురించి ఒక ఎడిటోరియల్ వచ్చింది, దాని గురించి మాట్లాడదాం. క్లైమేట్ చేంజ్ టు బ్లేమ్ ఫర్ డబ్లింగ్ ఆఫ్ డిజాస్టర్స్ అనేవి డబుల్ అవుతున్నాయి. సో క్లైమేట్ చేంజ్ అనేది దానికి చాలా పెద్ద కారణం అని చెప్పి యుఎన్ రిపోర్ట్ అనేది ఒకటి వచ్చింది, యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ వచ్చింది, దాని గురించి మనం మాట్లాడదాం. దాంతోపాటు ఢిల్లీ మాలే ఇంక్ 400 మిలియన్ ప్యాక్ట్, ఒక 400 మిలియన్ ప్యాక్ట్ అనేది మనకి ఏదైతే కనెక్టివిటీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికోసం ఇది చేయడం అనేది జరిగిందండి. దానికోసం మొదలు పెట్టడం అనేది జరిగింది, ఢిల్లీ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ కోసం, గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ కోసం. సో దానికోసం $400 మిలియన్ ఇండియా అనేది ఇవ్వడం అనేది జరిగింది, ఎగ్జిమ్ బ్యాంక్. దాని గురించి కూడా మనం డీటెయిల్డ్గా మాట్లాడదాం. రైట్, అన్ని మాట్లాడే ముందు ఒక్కసారి మన కోర్సుల గురించి ఒక్కసారి మాట్లాడదాం. ఒక్కసారి చూడండి, చాలా మంచి ఇవి తీసుకురావడం అనేది జరిగింది. యూపీఎస్సీ పాలిటీ, యూపీఎస్సీ హిస్టరీ, యూపీఎస్సీ ఎథిక్స్, యూపీఎస్సీ సిఏ, మీకు ఏవి చూసుకున్నా మీరు యూపీఎస్సీ జాగ్రఫీ, యూపీఎస్సీ ఎకానమీ, ఎథిక్స్, హిస్టరీ స్వయానా నేనే చెప్తానండి. నా టీచింగ్ స్టైల్ మీకు నచ్చినట్టయితే మీరు హిస్టరీ ఒక్క సబ్జెక్ట్లోనే జాయిన్ అవ్వచ్చు. సురేష్ సార్ పాలిటీ అండ్ ఎకానమీ సురేష్ సార్ చెప్పడం అనేది జరుగుతుంది. సో మీరు ఒక్కొక్క సబ్జెక్ట్స్ కూడా జాయిన్ అవ్వచ్చండి, ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. ఎట్ ఓన్లీ 7,000 ఫీజు, 7,000. కానీ జస్ట్ 2,000 కట్టి మీరు జాయిన్ అవ్వడం అనేది జరగచ్చు. మీరు జస్ట్ 2,000 కట్టి 2,000 per month కడుతూ, రైట్, మీరు ఈ యూపీఎస్సీ సబ్జెక్ట్స్ కోర్సెస్లో మీరు ఏదో ఒక కోర్స్ అయితే మీరు తీసుకోవచ్చు. కొంతమందికి ఎకానమీ అనేది భయపెడతా ఉంటుంది, కొంతమందికి పాలిటీ అనేది కష్టంగా ఉందనిపిస్తుంది, కొంతమందికి హిస్టరీ అనేది అర్థం కాకుండా ఉంటుంది, కొంతమందికి జాగ్రఫీ ఇబ్బందిగా ఉంటుంది. సో ఏది ఇబ్బంది పెట్టినా సింగిల్ కోర్స్ కూడా, లేకపోతే మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ప్రతి కోర్స్ కూడా మీరు 2,000 తీసుకోవచ్చు, ఎక్సెప్ట్ ఫర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది ఫ్లాగ్షిప్ కోర్స్ కదా, యూపీఎస్సీ ఇన్ఫినిటీ కాకుండా మిగిలిన ఏ కోర్స్ అయినా మీరు జస్ట్ 2,000 పే చేసి జాయిన్ అవ్వచ్చు. రైట్, నెలకి 2,000 చొప్పున కట్టుకోవచ్చు. మొత్తం ఫీజు ఎంత అండి, ఈ సబ్జెక్ట్కి 7,000. బెస్ట్ ఫీచర్ ఏంటంటే లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుందండి కోర్సులు. ఒక్కసారి జాయిన్ అయితే మీరు ఎన్నాళ్ళైనా ప్రిపేర్ అవ్వచ్చు, లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అవుతుంది. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ స్వయానా నేనే టీచ్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, మీకు నా కరెంట్ అఫైర్స్ ఎలా జరుగుతాయో దీనిలో ఎంసీక్యూ 4 లైవ్ సెషన్స్ అనేవి ఉంటాయి, డౌట్ క్లియరెన్స్ ఉంటుంది, ఎంసీక్యూస్ డిస్కషన్ ఉంటుంది. దాంతోపాటు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలి ఏంటి అనే దాని మీద కూడా సెషన్స్ ఉంటాయి. రైట్, దిస్ ఈస్ ద బెస్ట్ కోర్స్. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్, యూపీఎస్సీ పాలిటీ కానీ ఎకానమీ కానీ మీరు తీసుకోవాలంటే జస్ట్ 2,000తోనే మీరు జాయిన్ అవ్వచ్చు, జస్ట్ 2,000 కట్టి అయితే జాయిన్ అవ్వచ్చు. రైట్, ఇన్స్టాల్మెంట్స్ తీసుకొస్తాం, యూజ్ చేసుకోండి అవకాశాన్ని. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ అండి, యూపీఎస్సీ ఇన్ఫినిటీ. దిస్ ఈస్ ద బెస్ట్ ఎవర్ కోర్స్. మీరు ఇండియాలో ఎక్కడ చూసుకున్న యూపీఎస్సీ స్ట్రీమ్లో ఉన్నటువంటి బెస్ట్ కోర్స్ ఏదైనా ఉంది అంటే అది యూపీఎస్సీ ఇన్ఫినిటీ అండి. ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆఫర్ చేస్తున్నటువంటి యూపీఎస్సీ ఇన్ఫినిటీ. ఏంటి సార్ దీనిలో ఇది అంటే, ఫీజు మొదట మీరు మాట్లాడుకుంటే ఫీజు చాలా తక్కువ. ఫీజు కేవలం 45,000 రూపాయలు. 45,000 రూపాయలు ఒకేసారి కట్టి జాయిన్ అవ్వాలా సార్ అంటే అక్కర్లేదు, కేవలం నెలకి 5,000 చొప్పున 5,000 per month చొప్పున కట్టుకుంటూ మీరు జాయిన్ అవ్వచ్చు. ఇది లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్న కోర్స్ అండి, లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్న కోర్సు. గుర్తుపెట్టుకోండి, లైఫ్ టైం వ్యాలిడిటీ అన్నామంటే లైఫ్ టైం వ్యాలిడిటీ. మీరు ఒక్కసారి జాయిన్ అయితే ఎంతవరకు ఎన్నేళ్ళు ప్రిపేర్ అవ్వాలన్నా, ఎంతకాలం ఫర్ ఎవర్ మీకు జాబ్ వచ్చినంత వరకు మీరు ప్రిపేర్ అవ్వచ్చు. రైట్,
ప్రిలిమ్స్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ కలిపి రావడం అనేది జరుగుతుంది. అన్ని ప్రిలిమ్స్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ కలిపి ఈ కోర్సులో రావడం అనేది జరుగుతుంది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుంది. ఫ్రమ్ బేసిక్స్, ఫ్రమ్ లోతుల నుంచి పునాదుల నుంచి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే బాధ్యత మాది. రైట్, డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనే చేపిస్తాం. మీరు జాయిన్ అయిన మొదటి రోజు నుంచే మీతో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేపిస్తాం. మీరు రాసిన ఆన్సర్స్కి రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎప్పటికప్పుడు కరెక్షన్ చేసి కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అనేది ఇస్తారు. సో దట్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ ఇన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. రైట్, డైలీ కరెంట్ అఫైర్స్ డీటెయిల్డ్ హిందూ అనాలిసిస్ డిస్కషన్ ఉంటుంది. దాంతోపాటు ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఎంసీక్యూ సెషన్స్ ఉంటాయి. 4 లైవ్ కరెంట్ అఫైర్స్ సెషన్స్ అనేవి ఉంటాయి వీక్లీ. రైట్, మీరు ఎంత నేర్చుకోవచ్చో ప్రతి 4 లైవ్ సెషన్స్లోని 20 ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తాం. 20 ఎంసీక్యూస్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. 20 × 4 ఎంతండి? 80. తక్కువలో తక్కువ 50 అనుకోండి. 50 కాన్సెప్ట్స్ మీరు తక్కువలో తక్కువ ఒక సెషన్కి నేర్చుకోవచ్చు. అంటే వీక్లీ తక్కువలో తక్కువ 200 కాన్సెప్ట్స్ గురించి మీరు కరెంట్ అఫైర్స్లో నేర్చుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్స్ పాలిటీ, ఎకానమీ, హిస్టరీ అన్నీ దానిలో ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి. రైట్, వస్తూ ఉంటాయి. సో బెస్ట్ అని చెప్పి నేను చెప్తున్నాను. రైట్, దాంతోపాటు లోయెస్ట్ ఫీ అండి నేను చెప్పాను కదా 45,000కే ఇస్తున్నాము. లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇవ్వడం అనేది జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ టెస్టులు ఉంటాయి. దాంతోపాటు గ్రాండ్ టెస్టులు ఉంటాయి, మాక్ టెస్టులు ఉంటాయి, అన్నీ ఉండడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఇట్ ఈస్ ద బెస్ట్ కోర్స్. ఓకేనా, 45,000 అండి. మీరు నెలకి 5,000 చొప్పున కట్టుకుంటూ జాయిన్ అవ్వచ్చు. ఐ హోప్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ కోర్స్ నాకు తెలిసి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. ఈ 1 మంతే ఉంటుంది ఈ ఫీజు కూడా. తర్వాత 50,000కి రివిజన్ అవ్వడం అనేది జరుగుతుంది ఫీ. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇప్పుడు మనం హిందూ అనాలిసిస్లో ఫస్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి గవర్నమెంట్ మూవ్స్ టు స్పర్ డిమాండ్. దీనిని మనం సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 3 గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఎకానమీ సంబంధించిన ఆర్టికల్లో చదువుకుంటామండి. రైట్, అయితే చూడండి, మీకు ఆల్రెడీ మన అందరికీ తెలుసు కోవిడ్-19 అనేది చాలా డిస్రప్షన్స్ అనేవి తీసుకొచ్చింది. కోవిడ్-19 వల్ల ఇబ్బంది పడని సెక్టార్ అంటూ, ఇబ్బంది పడని వ్యక్తి అంటూ నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. రైట్, కోవిడ్-19 కారణంగా ఏమైంది? హెల్త్ క్రైసిస్ అనేది మొదలైంది. రైట్, హెల్త్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో హెల్త్ క్రైసిస్ అనేది రావడం అనేది జరిగింది. దాంతోపాటు ఏమైంది? ఎకానమిక్ క్రైసిస్ కూడా రావడం అనేది జరిగింది. ఆర్థికంగా కూడా అన్నీ ఇవి నష్టపోవడం అనేది జరిగింది. రైట్, ప్రజల ఆరోగ్యము దెబ్బతింది. దాంతోపాటు ఆర్థికంగా కూడా చాలా దేశాలు నష్టపోవడం అనేది జరిగింది. రైట్, అయితే హెల్త్ క్రైసిస్ని ఫైట్ చేయడానికి మన తాలూకు ఎవరైతే హెల్త్ వర్కర్స్ కానీ డాక్టర్స్ కానీ వీళ్ళందరూ ఇది చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎకానమిక్ క్రైసిస్ని ఇది చేయడానికి మొదటి నుంచే గవర్నమెంట్ కొన్ని ఫిస్కల్ ఇవేవైతే ఉన్నాయో వాటిని ఇస్తూ ఉందండి. రైట్, స్టిమ్యులస్ ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అనౌన్స్ చేస్తూనే ఉంది. రైట్, స్వావలంబన చేసేటటువంటి స్టిమ్యులస్ ప్యాకేజెస్ కానీ ఎకానమీకి స్పర్ చేయడానికి కానీ చాలా పాలసీస్ కానీ తీసుకురావడం, అకామిడేటివ్ పాలసీస్ తీసుకురావడం కానీ జరుగుతూ ఉంది. అయితే రీసెంట్గా యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో నిర్మలా సీతారామన్ గారు, ఆవిడ ఫర్ ద ఎయిమ్ ఏంటండి? డిమాండ్ని ఇంక్రీజ్ చేయడానికి, డిమాండ్ని రివైవ్ చేయడానికి, డిమాండ్ని పెంచడానికి, లేకపోతే మనం మాట్లాడుకుంటే డిమాండ్ని స్పర్ చేయడానికి కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకురావడం అనేది జరిగింది. ఏం ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు, ఏంటి, దాని కథ ఏంటి, డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. జాగ్రత్తగా వినండమ్మా. రైట్, నేను చెప్తున్నప్పుడు మీరు డీటెయిల్డ్గా నోట్స్ అనేది నాతో పాటు రాసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. రైట్, ఇప్పుడు చూడండి ఏం ఇనిషియేటివ్ తీసుకురావడం అనేది జరిగింది గవర్నమెంట్ చూద్దాం. జాగ్రత్తగా వినండమ్మా. గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి అంటే, మొదట సెంట్రల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దాని ఖర్చుని ఒక 25,000 కోట్లు పెంచబోతున్నారు. సెంట్రల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి సార్? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి అంటే, మన రోడ్ల మీద కానీ, లేకపోతే బిల్డింగ్ల మీద కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ, ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో, రిజర్వేయర్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఉంటాయి కదా, వీటి మీద ఖర్చు పెట్టేది. రైట్, రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వీటి మీద ఖర్చు పెట్టేది ఏదైతే ఉంటుందో దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తే ఏమవుతుంది సార్ అంటే, యూజ్ ఏంటి? డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇది అవుతుంది.
ఎకానమీ అనేది ఎందుకు తక్కువ ఉంది? డిమాండ్ అనేది తక్కువ ఉండడం వల్ల. డిమాండ్ అనేది ఎందుకు లేదు? జనాల చేతుల్లో డబ్బులు లేకపోవడం వల్ల. జనాల చేతుల్లో డబ్బులు ఎలా పడతాయండి? జనాలకి ఎంప్లాయ్మెంట్ ఉంటే, జనాల చేతుల్లో డబ్బులు పెడితే అప్పుడు వాళ్ళు ఖర్చు పెడతారు. రైట్, డబ్బులు లేకుండా ఎవరైనా ఖర్చు పెడతారా? ఖర్చు పెట్టలేరు. రైట్, సో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం వల్ల, జనాల చేతిలో డబ్బులు పెట్టడం వల్ల డిమాండ్ అనేది పెరుగుతుంది. సో ఎకానమీ అనేది పెరుగుతుంది. డిమాండ్ అనేది పెంచడానికి సెంట్రల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచారు. రైట్, దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్స్కి కూడా కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వడం అనేది జరిగిందండి. రైట్, స్టేట్ గవర్నమెంట్స్కి కూడా కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఏమి ఇచ్చారండి స్టేట్ గవర్నమెంట్స్కి ఇన్సెంటివ్స్ అంటే? స్టేట్ గవర్నమెంట్స్కి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఏవైతే ఉంటాయో, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అనేవి ప్రకటించారు. ఎంత ప్రకటించారు సార్ అంటే 12,000 కోట్లను ప్రకటించారు. ఎంత టర్మ్కి అంటే 50-year టర్మ్కి. రైట్, స్టేట్ గవర్నమెంట్కి ఇవి తీసుకురావడం అనేది జరిగింది. రైట్, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఇనిషియేటివ్ అనేది ప్రకటించడం అనేది జరిగిందండి. ఆ ఇనిషియేటివ్ ఏంటి అంటే ఎవరి కోసం అంటే పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఇదైంది. దీనికి రీజన్ ఏం చెప్పారు అంటే మనకి గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారు కదండి, ఈ పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్, వాళ్ళ తాలూకా ఉద్యోగాలు కానీ వాళ్ళ తాలూకా ఇన్కమ్కి కానీ దెబ్బ తగలినప్పటికీ, ఇబ్బందులు అనేవి కలిగినప్పటికీ లాక్డౌన్లో ఇంట్లోనే ఉండడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బుల్ని ఖర్చు పెట్టలేదు. రూపాయిని కూడా ఖర్చు పెట్టడం అనేది జరగలేదు. దాంతోపాటు ఇక మీదట ఖర్చు పెడదామా అనుకుంటే ఎప్పుడు ఏ విపత్తు వస్తుందో తెలియదు కాబట్టి అలా కామ్గా ఉండడం అనేది, ఖర్చు పెట్టడానికి ముందుకనేది రావట్లేదు. సో వాళ్ళు ఖర్చు పెట్టే విధంగా చేయడానికి పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎకానమీలో గ్రోత్ అనేది, డెవలప్మెంట్లో వాళ్ళని భాగస్వాములు ఇంక్లూజన్ చేయడానికి కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకురావడం అనేది జరిగిందండి. ఏంటి ఆ ఇనిషియేటివ్స్ అంటే 2 ఇనిషియేటివ్స్ అండి. 2 స్కీములు వాళ్ళ కోసం తీసుకురావడం అనేది జరిగింది. ఒకటి ఎల్టీసీ క్యాష్ వౌచర్ స్కీమ్. రైట్, ఫస్ట్ దీని గురించి తెలుసుకున్న తర్వాత రెండో దానికి వెళ్దాం. చూడండి, ఎల్టీసీ అంటే ఏంటి అంటే లీవ్ ట్రావెల్ కన్సెషన్. ఎల్టీసీ అంటే ఏంటి అంటే లీవ్ ట్రావెల్ కన్సెషన్. దీనికి క్యాష్ వోచర్ స్కీమ్ అనేది ఒకటి పెట్టారు. ఏంటి సార్ దీని కథ అంటే, ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళకి లీవ్ అలవెన్స్లు అనేవి, మనకి ట్రావెల్ అలవెన్స్లు అనేవి ఒకటి ఉంటాయండి. ఎలా ఉంటాయి అంటే ఇన్ ద బ్లాక్ ఆఫ్ 4 years, 4 ఏళ్లలో వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్లేస్కి 2 సార్లు ట్రిప్ వేసుకోవచ్చు. 2 సార్లు ట్రిప్ వేసుకుంటే ఆ ట్రిప్కి అయినటువంటి జర్నీ ఖర్చులు ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటిని ఎవరిస్తారు అంటే గవర్నమెంట్ ఇస్తుంది. ఆ బిల్స్ మీరు పెడితే మీకు గవర్నమెంట్ అనేది ఇస్తుంది. కానీ 2018 నుంచి 2021 ఈ బ్లాక్ ఉంది కదా, ఈ 4 ఏళ్ల బ్లాక్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రిప్స్ వేసుకోలేకపోయారు. ఎందుకు? COVID-19 వల్ల అన్నీ క్లోజ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ట్రావెల్ చేయలేకపోతున్నారు. ట్రావెలింగ్ అనేది వాళ్ళకి కుదరట్లేదు. సో ఏం చేశారు అంటే వాళ్ళ అలవెన్స్ని వాళ్ళు వాటిని డిమాండ్కి లింక్ చేస్తూ ఒక చిన్న సిస్టమ్ తెచ్చారండి. ఏంటి అంటే చూడండి జాగ్రత్తగా, వాళ్ళు ఇష్టం వచ్చిన డెస్టినేషన్కి వాళ్ళు క్యాష్ వోచర్ అనేది, వాళ్ళకి క్యాష్ అనేది పేమెంట్ చేస్తారంట. ఈ రియంబర్స్ చేస్తున్నటువంటి ఈ 2018-2021 గాను వాళ్ళకి క్యాష్ పేమెంట్ అనేది చేసేస్తారు. క్యాష్ పేమెంట్ ఏ విధంగా దేనికి చేస్తారు? వారి ఇష్టం వచ్చిన డెస్టినేషన్ ఫేర్ అనేది ఇస్తారు. దాంతోపాటు లీవ్ ఎన్కాష్మెంట్ కూడా ఇస్తారు. 10 రోజులకి లీవ్ ఎన్కాష్మెంట్ కూడా ఇస్తారు. అంటే 10 days వాళ్ళ డబ్బులు ఏవైతే ఉంటాయో వాళ్ళ జీతం 10 daysది వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. దేని రూపంలో? క్యాష్ రూపంలో. క్యాష్ రూపంలో ఇస్తే ఏం జరుగుతుంది? ఇందాకే చెప్పాను, జనాల చేతుల్లో డబ్బులు పెడితే జనాలు ఖర్చు పెడతారని చెప్పాను. రైట్, ఫేర్ అనేది ఇస్తారు, లీవ్ ఎన్కాష్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది వాళ్ళకి. అయితే దానికి కొన్ని ఇవి పెట్టారండి, వాటికి కొన్ని ఇవి పెట్టడం అనేది, వాటికి కొన్ని షరతులు పెట్టడం అనేది జరుగుతుంది. ఎంప్లాయీస్కి క్యాష్ పేమెంట్ రావాలి అంటే ఎంప్లాయీస్ ఏం చేయాలి అంటే చూడండి, వాళ్ళు ఎక్కడైతే ఫేర్ ఏదైతే ఉంటుందో ఆ ఫేర్కి 3 times ప్లస్ లీవ్ ఎన్కాష్మెంట్ ఏదైతే ఉంటుందో అది 1 time. ఇప్పుడు 10 రోజులకి వాళ్ళకి క్యాష్ వచ్చేది 10,000 అనుకోండి. రైట్, ఫేర్ ఎంత అయింది? ఒక జర్నీ ఖర్చులో ఒక 5,000 అయ్యాయి అనుకోండి.
5,000 ఇంటూ 3 ప్లస్ 10,000 మొత్తం ఎంత? 15 ప్లస్ 10 25,000. మీకు అర్థమైందా? లీవ్ ఎన్కాష్మెంట్ ఇది వాళ్ళు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దేని మీదైనా ఖర్చు పెట్టేయచ్చా సార్ అంటే ఖర్చు పెట్టకూడదు. జిఎస్టీ 12% దాటి ఏమైతే ఉంటాయో, గూడ్స్ ఏమైతే ఉంటాయో, జిఎస్టీ ఎంటైటిల్మెంట్ అనేది ఒకటి పెట్టారు. 12% దాటి ఉన్నటువంటి గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మాత్రమే ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టిన తాలూకా జిఎస్టీ ఇన్వాయిస్ ఏదైతే ఉంటుందో, బిల్ ఏదైతే ఉంటుందో వాటిని గవర్నమెంట్కి ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. పేమెంట్ కూడా కంప్లీట్గా డిజిటల్ పేమెంట్స్ ద్వారాగానే చెయ్యాలి. పేమెంట్స్ కూడా ఎలా చేయాలి? డిజిటల్ పేమెంట్ ద్వారానే చేయడం అనేది చేయాలి. రైట్, ఈ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. ఈ సిస్టమ్ అనేది తీసుకురావడం వల్ల ఏమవుతుంది? వాళ్ళు జిఎస్టీ, గవర్నమెంట్కి జిఎస్టీ దేని ద్వారా అయితే జిఎస్టీ లాభం ఎలా అయితే వస్తుందో దాని మీద ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టిన వాటి మీద గవర్నమెంట్కి కాస్త లాభం వస్తుంది. రైట్, దాంతోపాటు ఖర్చు అనేది ఆపేయాలి అనేటటువంటి వీళ్ళ మనస్తత్వం ఉంది చూసారా? ఆ మనస్తత్వం అనేది పోయి డిమాండ్ అనేది పెరుగుతుంది. రైట్, ఖర్చు పెట్టే అలవాటు అనేది వాళ్ళకి పెరుగుతుంది. ఇదొకటి జరుగుతుంది. ఇంకొకటి రెండో ఇనిషియేటివ్, రెండో స్కీమ్ ఒకటి తీసుకొచ్చారు. ఆ సెకండ్ స్కీమ్ ఏంటంటే అమ్మా, ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్. ఇది ముందు ఉండేది, బట్ సెవెంత్ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి దీని ప్రకారంగా దీన్ని తీసేశారు. బట్ ఈ ఒక్కసారి కోసం డిమాండ్ని పెంచడానికి ఈ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ని తీసుకొచ్చారు. ఈ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్లో భాగంగా ఏం తీసుకొస్తారంటే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10,000 రూపాయలతో ఒక రూపే కార్డు ముందుగానే జమ చేసి ఒక రూపే కార్డు ఇస్తారు. రైట్, ఈ 10,000 రూపాయలని వారు ఖర్చు పెట్టుకోవచ్చు. మన దీవాళి కానీ దసరా కానీ ముందు వస్తుంది కదా, దానికోసం ఖర్చు పెట్టుకోవచ్చు. ఖర్చు పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది? ఎకానమీ అనేది ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి ఇది అవుతుంది, డిమాండ్ అనేది పెరుగుతుంది. రైట్, ఇది జరుగుతుంది. అయితే వీళ్ళు తిరిగి కట్టాలా సార్ అంటే కట్టాలి. ఎన్ని ఇన్స్టాల్మెంట్లో సార్ అంటే 10 ఇన్స్టాల్మెంట్లో దీన్ని తిరిగి వీళ్ళు పే చేయాల్సిన అవసరం అయితే తప్పకుండా పే చేయాలి. రైట్, ఈ రెండు స్కీములు ఇది అవ్వడం అనేది జరిగింది. సో ఈ రెండు స్కీములు ముఖ్యంగా ఫస్ట్ ఏదైతే మనకి ఎల్టీసీ వౌచర్ స్కీమ్ ఉందో, మొదట మనం మాట్లాడుకున్న స్కీమ్ ఏదైతే ఉందో, ఈ ఎల్టీసీ వౌచర్ స్కీమ్ అంట ఏకంగా మొత్తం 28,000 కోట్ల డిమాండ్ని పెంచడం అనేది జరుగుతుందంట. 28,000 crores పెంచడం అనేది జరుగుతుందంట. రైట్, ఇట్ జనరేట్స్ డిమాండ్ అబౌట్ 28,000 crores అని చెప్పడం అనేది జరిగింది. అట్లీస్ట్ 50% స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇదైతే ఎకానమీలోకి ఇంకొక 9,000 కోట్లు ఇన్ఫ్యూజ్ అవుతుంది, సిస్టంలోకి ఇంకొక 9,000 కోట్లు వస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి, డిమాండ్ అనేది చాలా బాగా పెరుగుతుంది అని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ అనేది చెప్పడం అనేది జరిగింది. రైట్, బట్ దీనివల్ల ఇష్యూస్ ఏంటంటే, స్కీమ్ ఆఫర్లు ఇచ్చారు కానీ చాలా షరతులు అయితే ఎక్కువ పెట్టేశారండి. జిఎస్టీ అన్నారు, ఇన్వాయిస్లు అన్నారు, డిజిటల్ పేమెంట్లు అంటున్నారు. వీటి వల్ల చాలా ఇబ్బందులు. రైట్, వీటిని మనం అంత ఇది పెట్టి ఎంప్లాయీస్ దీని మీద ఇది అవుతారని చెప్పి నేనైతే అనుకోను, అంత ఉపయోగపడుతుందని. బట్ చూడాలి ఎలా పనిచేస్తాయో ఇది. రైట్, దాంతోపాటు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉంటుందో, ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం నేను ఇప్పుడే చెప్పాను, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం జస్ట్ 25,000 కోట్లు పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోవచ్చు, పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేవి ఇది అవ్వకపోవచ్చు. రైట్, ఈ ప్రాబ్లం అనేది కూడా దీనికి ఉండడం అనేది జరిగింది. రైట్, స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చిన 12,000 కోట్లు కూడా సరిపోవు. రైట్, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయడానికి. రైట్, ఇవి మనం ఇష్యూస్గా మనం మాట్లాడుకోవచ్చు. బట్ ఇనిషియేటివ్స్ అయితే డిమాండ్ని స్పర్ చేయడానికి ఈ ఇనిషియేటివ్స్ అయితే తీసుకొచ్చారు. రైట్, ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. రైట్, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, యాంటీ మైక్రోబ్ డ్రగ్ కెన్ ఫైట్ కరోనా వైరస్ సేస్ సైంటిస్ట్ అనేవాళ్ళు ఒక డ్రగ్ అనేది ఉంది, కరోనా వైరస్ సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. దీన్ని మనం సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైన్స్ అండ్ టెక్నాలజీ జిఎస్ పేపర్ 3లో న్యూ ఇన్నోవేషన్స్లో మనం చెప్పుకుంటాం. రైట్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, జాగ్రత్తగా వినండి, అర్థమవుతుంది. యాంటీ మైక్రోబ్ డ్రగ్, యాంటీ మైక్రోబియల్ గురించి నేను ముందే చెప్పాను. యాంటీ మైక్రోబియల్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా, వైరస్, ఫంగీ
వీటివి ఏవైతే ఉంటాయో అదర్ పారాసైట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫైట్ చేసే దాన్ని ఏమంటాము, ఇలాంటి మైక్రో ఆర్గానిజమ్స్కి ఎగనెస్ట్గా ఫైట్ చేసేదాన్ని యాంటీ మైక్రోబియల్ డ్రగ్ అంటాం. రైట్, ఓన్లీ బ్యాక్టీరియాకి ఎగనెస్ట్గా ఫైట్ చేసిన డ్రగ్ని ఏమంటాం, యాంటీబయోటిక్ డ్రగ్ అంటాం. చూడండి, యాంటీమైక్రోబియల్ డ్రగ్ అనేది ఇట్స్ ఏ బ్రాడర్ టర్మ్. యాంటీబయోటిక్ అనేది ఓన్లీ బ్యాక్టీరియాకి వాడే టర్మ్. ఇది ఫస్ట్ బేసిక్ అర్థం చేసుకోండి, ఓకేనా. అయితే చూడండి, యాంటీమైక్రోబ్ డ్రగ్ అనేది ఒకటి కరోనా వైరస్ని ఫైట్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు సైంటిస్టులు. అది ముందు దేనికి ఉపయోగించేవాళ్ళంటే స్టమక్ అల్సర్స్కి వాడేవాళ్ళు అని చెప్పడం అనేది జరిగింది. రైట్, స్టమక్ అల్సర్స్కి వాడడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. స్టమక్ అల్సర్స్ అంటే ఏంటి, దేనివల్ల అవుతాయి? స్టమక్ అల్సర్స్ అనేవి దేనివల్ల వస్తాయి? గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, ఇండైజేషన్, రైట్. దాంతోపాటు యాంటీ మైక్రోబియల్ ఇన్ఫెక్షన్, వీటి వల్ల రావడం అనేది జరుగుతుంది. స్టమక్ అల్సర్స్కి వాడినటువంటి ఒక ఇదేంటంటే అది ఒక డ్రగ్ ఏదైతే ఉందో అది కోవిడ్-19కి సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది. ఎందుకు అంటే మేము ఈ డ్రగ్ని ఎవరు అంటే సిరియన్ హ్యామ్స్టర్స్, సమ్ యానిమల్ అండి ఇది. సిరియన్ హ్యామ్స్టర్స్ ఏవైతే ఉంటాయి ర్యాట్స్లా ఉంటాయి, సిరియన్ హ్యామ్స్టర్స్ మీద ప్రయోగిస్తే సక్సెస్ఫుల్ రిజల్ట్ అనేది రావడం అనేది జరిగింది. రైట్, ఇది వాటి తాలూకా లంగ్స్లో వైరల్ లోడ్ని 10 times తగ్గించడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. రైట్, 10 times తగ్గించడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. రైట్, దీని గురించి డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుందాం. దీని సిగ్నిఫికెన్స్ ఏంటి, ఈ డ్రగ్ పేరేంటి, వీటన్నింటి గురించి మాట్లాడుకుందాం. జాగ్రత్తగా చూడండి అమ్మా. ఈ డ్రగ్ పేరేంటి అంటే రానిటిడైన్ బిస్మత్ సిట్రేట్ అండి, సింపుల్గా ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. రానిటిసైడ్, ఇక్కడ రానిటిసైడ్ బిస్మత్ సిట్రోడ్ అనేటటువంటి ఒక ఇది సైంటిస్టులు ఏం చెప్పారంటే, హాంకాంగ్ బేస్డ్ సైంటిస్ట్, ఇట్ ఈస్ ఏ పొటెన్షియల్ డ్రగ్ టు ట్రీట్ SARS-CoV-2 అని చెప్పడం అనేది జరిగింది. ఆ వైరస్ని సక్సెస్ఫుల్గా ఇది చేస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇట్ ఈజ్ ఏబుల్ టు లోవర్ వైరల్ లోడ్ కూడా 10 times తగ్గిస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. 10 times తగ్గిస్తుందని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇది చాలా ఎన్నో డికేడ్స్ నుంచి వాడడం జరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ ద సేఫెస్ట్ డ్రగ్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు కాంప్రహెన్సివ్ ఫార్మలాజికల్ ప్రొఫైల్ అనేది దీనికి ఉంది, సేఫ్ అండ్ కాంప్రహెన్సివ్ ఫార్మలాజికల్ ఉందని చెప్పింది. దాంతోపాటు ఇట్ ఈస్ కామన్లీ అవైలబుల్ అని చెప్పడం జరిగింది. ఇంకొక యూజ్ ఏంటంటే దీనికి సంబంధించింది, ఇట్ ఈస్ వెరీ అఫోర్డబుల్. అండ్ ఎకనామిక్. రైట్, చాలా మంచి ఇదని చెప్పడం అనేది జరిగింది. సైంటిస్టులు అనేవాళ్ళు మెటాలో డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో, మెటాలో డ్రగ్స్ ఎలా పనిచేస్తాయి కోవిడ్-19కి. మెటాలో డ్రగ్స్ అంటే దీనిలో మెటల్ కంపోజిషన్ అనేది ఉండేదండి. మెటల్ కంపోజిషన్ ఉన్నటువంటి డ్రగ్స్. ఈ మెటాలో డ్రగ్స్ అనేవి కాంపౌండ్స్ కంటైనింగ్ మెటల్స్ అంటాము. దే ఆర్ కామన్లీ యూజ్డ్ ఆన్ బ్యాక్టీరియా. ఇవి బ్యాక్టీరియాకి ఎక్కువగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో, బ్యాక్టీరియల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది చేయడానికి వీటిని వాడతారు. అవి ఈ వైరస్ మీద ఎలా పనిచేస్తాయో ఒకసారి టెస్ట్ చేయడానికి ఇది చేస్తే వైరస్ మీద వీటికి యాంటీవైరల్ ప్రాపర్టీస్ కూడా ఉండడం జరిగింది.
అని చెప్పడం అనేది వీళ్ళు కనుక్కోవడం అనేది జరిగింది. సిరియన్ హ్యామ్స్టర్స్ మీద వీళ్ళు ఇది చేస్తే ఈ రానిటిడైన్ బిస్మత్ సిట్రేట్ ఏదైతే ఉందో వైరస్, ఇది ఇట్ ఈస్ ఏబుల్ టు లోవర్ వైరల్ లోడ్ బై 10 times అని చెప్పడం అనేది జరిగింది. సేఫెస్ట్, దాంతోపాటు ఎఫోర్డబుల్ డ్రగ్ అనేది ఒకటి కనుక్కున్నాము అని చెప్పి వీళ్ళు ఈ డ్రగ్ గురించి మాట్లాడడం అనేది జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డికేడ్స్ అండ్ ఇట్ ఈస్ ప్రెటీ సేఫ్ అని కూడా వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఐ హోప్ మీ ఆర్టికల్ డీటెయిల్డ్గా అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫ్యాక్టరీ అవుట్పుట్ షింక్స్ ఫర్ 6th month. దీన్ని మనం గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో జిఎస్ పేపర్ 3 ఎకానమీలోనే దీన్ని మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఏం జరిగిందన్నారో చూడండి జాగ్రత్తగా. ఫ్యాక్టరీ అవుట్పుట్ లేదా ఇండస్ట్రియల్ అవుట్పుట్ అని కూడా అంటాం. దీన్ని ఫ్యాక్టరీ అవుట్పుట్గా అంటాము, ఇండస్ట్రియల్ అవుట్పుట్ అంటాం. ఇది వరుసగా 6వ నెల 6th month కూడా తగ్గింది, ష్రింక్ అయిందని చెప్పడం అనేది జరిగింది. 6 months ముందు స్టార్ట్ అయిందండి ఈ విపత్తు అనేది. ఎప్పుడైతే COVID-19 అనేది స్టార్ట్ అయిందో దానివల్ల ఈ తగ్గడం అనేది, ప్రొడక్షన్ అనేది తగ్గడం అనేది, అవుట్పుట్ తగ్గడం అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే డిమాండ్ అనేది సరిగ్గా లేక ప్రొడక్షన్ సప్లై కూడా పూర్తిగా ఆగిపోవడం అనేది జరిగింది. రైట్, ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము, జాగ్రత్తగా వినండి. అసలు ఏం చెప్పారు ఈ ఆర్టికల్లో, ఫ్యాక్టరీ అవుట్పుట్ ఎందుకు తగ్గింది ఏంటి అని చెప్పి చెప్తాను, జాగ్రత్తగా వినండి. దాంతోపాటు ఇంపార్టెంట్ ఇదండి, ద ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ద ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే ఏంటో కూడా డీటెయిల్డ్గా తెలుసుకుందాం, ప్రతిదీ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం, జాగ్రత్తగా వినండి. కాస్త ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్, కాస్త క్లోజ్ అటెన్షన్ అనేది పే చేయాలి. రైట్, చూడండి. వరుసగా 6వ నెల ఇండస్ట్రియల్ అవుట్పుట్ అనేది తగ్గిందని చెప్తున్నారు. రైట్, ఇండస్ట్రియల్ అవుట్పుట్ మొత్తం 6వ నెల తగ్గిందని చెప్తున్నారు. ఇండస్ట్రియల్ అవుట్పుట్లో భాగంగా అన్ని సెక్టార్స్, ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ అంటే ఫుడ్ సెక్టారు, రైట్, ఫార్మా ప్రొడక్ట్స్, దాంతోపాటు కన్జ్యూమర్ గూడ్స్, వీటన్నింటి తాలూకు ప్రొడక్షన్ ఏదైతే ఉందో తగ్గింది అని చెప్పడం అనేది జరిగింది. ఎంత తగ్గింది సార్ అంటే దీన్ని కొలిచే ఇదేంటి అంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అండి, ఐఐపి అంటాము. ఇది ఎంత ఇదైందంటే 8% తగ్గడం అనేది జరిగింది ఆగస్టులో. జూలైలో మాత్రం 10.8% ఉండేది జూలైలో తగ్గడం. ఆగస్టులో ఎంతకు వచ్చింది 8 కాస్త మెరుగైనప్పటికీ తగ్గడం అయితే తగ్గింది, గ్రోత్ అనేది మాత్రం కనిపించట్లేదు అని చెప్పడం అనేది జరిగింది. రైట్, అయితే చూడండి దీనిలో ఇంకొక పాయింట్ చెప్పారండి, ఇన్ఫ్లేషన్ ఒకటి పెరుగుతుంది, కన్జ్యూమర్ ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అంటే ది ఫినామినా ఆఫ్ రైజింగ్ ఆఫ్ ప్రైసెస్ అండి. ద్రవ్యోల్బణం అంటాం. రైట్, వస్తువుల యొక్క ధరలు పెరిగిపోతున్నాయి అనుకోండి, ఏమవుతుంది, ఈరోజు 10 రూపాయలకి ఒక చాక్లెట్ వచ్చింది అనుకోండి, రేపు అది 20 రూపాయలు అయింది అనుకోండి, దాని అర్థం ఏంటి, మనీ యొక్క వాల్యూ తగ్గిపోతున్నట్టు. రైట్, వస్తువు యొక్క వాల్యూ పెరిగింది అంటే మనీ యొక్క వాల్యూ తగ్గిపోతున్నట్టు. రైట్, అంతేనా. సో ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతోంది అని చెప్పడం అనేది జరుగుతుంది. ఎకానమీ అనేది హెల్దీగా ఉండాలంటే ఇన్ఫ్లేషన్ అనేది కరెక్ట్గా ఉండకూడదు. మన ఇన్ఫ్లేషన్ అనేది ఎంత ఉండాలి అని పెట్టుకున్నారంటే 4 to 6% మధ్యలో ఉండాలని చెప్పి పెట్టుకున్నారు. కానీ 6% ఎప్పుడో దాటిపోయింది, 6% పైనే ఉంటుంది ఎప్పుడు. ఆగస్టులో ఎంత ఉందని చెప్తున్నారంటే రీసెంట్ రిపోర్ట్లో 7%కి వచ్చింది అని చెప్పడం అనేది జరుగుతుంది. రైట్, సెప్టెంబర్లో ఎంత ఉంది అంటే 7 దాటి 7.34%కి వెళ్ళింది. అంటే వస్తువుల ప్రైసెస్ అనేవి ఎంత పెరిగిపోతున్నాయో చూడండి అని చెప్పడం అనేది జరిగింది. ఇన్ఫ్లేషన్ పెరగడానికి మెయిన్ కాజ్ ఏం చెప్పారు అంటే ఇన్ఫ్లేషన్ పెరగడానికి మెయిన్ రీజన్ ఏం చెప్పారు అంటే ఫుడ్ ఏదైతే ఉందో ఫుడ్ ప్రైసెస్ పెరగడము అని చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా ఫుడ్లోని వెజిటేబుల్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అవి 6 నెలలుగా పెరుగుతూనే ఉంటున్నాయి అని చెప్పడం అనేది జరిగింది. మీకు మధ్యలో మీరు గమనిస్తే ఏం చెప్పారు, COVID-19 ఆ కరోనా వైరస్ ఎందువల్ల వచ్చిందంటే జంతువుల వల్ల వచ్చింది, సో చికెన్ మానేయాలి అని చెప్పి ఒక మిస్ఇన్ఫర్మేషన్ అనేది ఇది చేయడం అనేది జరిగింది. అప్పటి నుంచి జనాలు దేని మీద పడ్డారు, వెజిటేబుల్స్ మీద పడ్డారు. వెజిటేబుల్స్కి అనేది డిమాండ్ అనేది పెరిగినప్పుడు ఏమైంది, వెజిటేబుల్స్ యొక్క ప్రైసెస్ అనేవి పెరుగుతున్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు. దాంతోపాటు సప్లై ఇష్యూస్ కూడా ఉండడం వల్ల అంటే ప్రొడక్షన్ అనేది మధ్యలో ఆగిపోవడం వల్ల, ట్రాన్స్పోర్ట్ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల ఏం జరిగింది,
ప్రైసెస్ అనేవి పెరిగినాయి, ఫుడ్ ప్రైసెస్ అనేవి పెరిగినాయి. సో ఇన్ఫ్లేషన్ అనేది కూడా చాలా దారుణంగా పెరగడం అనేది జరిగింది. ముఖ్యంగా ఫుడ్ ప్రైసెస్లో అంట ఆగస్ట్లో 9.05% ఉంటే గ్రోత్ ఇప్పుడు ఏకంగా 10.68% పెరగడం అనేది జరిగింది. రైట్, ఫుడ్ ప్రైసెస్ అనేవి అంత భారీ ఎత్తున పెరగడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. బేసిక్ మెటల్స్, టొబాకో, ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్, రైట్, ఓన్లీ అవి మాత్రమే గ్రోత్ చూసాయని చెప్తున్నారు. ఏ ఇండస్ట్రీస్ గ్రోత్ చూసాయండి? బేసిక్ మెటల్స్, ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్, దాంతోపాటు టొబాకో మ్యానుఫ్యాక్చరర్స్ మాత్రమే గ్రోత్ చూశారు, మిగిలిన వాళ్ళందరూ గ్రోత్ చూడలేదు అని చెప్పడం అనేది జరిగింది. ఇన్ఫ్లేషన్ 4 to 6% మాత్రమే ఉండాలండి ఐడియల్గా, కానీ ఎంత ఉంది ప్రజెంట్? 7% ఉండడం అనేది జరిగింది. రైట్, సో ఇప్పుడు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్న ఆర్టికల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి అమ్మా. నేను చెప్తున్నప్పుడు నోట్స్ రాసుకోండి, మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది నోట్స్. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇండెక్స్ అని ఎక్కడ కనిపించినా సూచి అని గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ షోయింగ్ సంథింగ్, ఏదో మనకు చూపిస్తోంది. ఏం చూపిస్తుంది? ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఏం చూపిస్తోంది? ఇది ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎలా ఉందో చూపిస్తుంది. రైట్, గ్రోత్ రేట్ ఎలా ఉందో వాట్ ఇట్ షోస్? ఇట్ షోస్ గ్రోత్ రేట్ అమాంగ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్. వివిధ రకాలైన ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో గ్రోత్ రేట్ ఎలా ఉందో చూపిస్తుంది. రైట్, ఇది ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేస్తారు? నేను ఆగస్టు, సెప్టెంబర్ అని చెప్తున్నాను. అంటే ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తున్నారు? మంత్లీ, ఎవ్రీ మంత్ దీన్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరు సార్ రిలీజ్ చేస్తారు అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో, సిఎస్ఓ ఏదైతే ఉంటుందో వాళ్ళు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి బేస్ ఇయర్ ఏంటి సార్? ఇది క్యాలిక్యులేట్ చేయడానికి 2011 నుంచి 2012. రైట్, మనకిప్పుడు 10% ఉంది అంటే దాని పెరిగింది అంటే దాని అర్థం ఎప్పటి నుంచి? లాస్ట్ మంత్ నుంచి పెరగడం అనేది కాదు, బేస్ ఇయర్ నుంచి. 2011, 12 100% ఉందనుకోండి, ఇప్పుడు 110% అయిందనుకోండి, ఎంత పెరిగినట్టు? ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ 10% పెరిగినట్టు. అప్పటితో క్యాలిక్యులేషన్, బేస్ ఇయర్ అంటే అర్థం అది. రైట్, సిఎస్ఓ అనేది ఏ మినిస్ట్రీ అండర్లో ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. రైట్, ఇవన్నీ ప్రిలిమ్స్లో అడుగుతూ ఉంటారండి, జాగ్రత్తగా మీరు నోట్స్ రాసుకోవాలి. రైట్, ప్రొడక్షన్ అండ్ సప్లై యొక్క ఫిజికల్ ఇండికేషన్ అనేది, ఫిజికల్ వాల్యూమ్ అనేది చూపించడం అనేది జరుగుతుంది. దీని తాలూకా మెయిన్ యూజ్ ఏంటంటే ఇది జీడిపి ఎస్టిమేషన్స్ ఏవైతే ఉంటాయో, జీడిపి ఎస్టిమేషన్స్ వేయడంలో ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. రైట్, జీడిపి ఎస్టిమేట్స్ వేయడంలో చాలా చాలా జీడిపి ఎస్టిమేట్స్ ద్వారా దేనికి ఉపయోగపడతాయి? రైట్, పాలసీ మేకింగ్ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో, ఆర్బీఐ తీసుకున్నటువంటి పాలసీస్ కానీ, డిఫరెంట్ ఇనిషియేటివ్స్ కానీ, ఇంత ఫైనాన్స్ మినిస్ట్రీ తీసుకుంది చూసారా? ఎందుకు ఏ విధంగా తీసుకుంది? డిమాండ్ అనేది తక్కువగా ఉంది అని చెప్పి చాలా మనకి ఇండెక్స్లు చూపించడం వల్ల ఫైనాన్స్ మినిస్ట్రీ ఇండెక్స్ ఇది పెరగడానికి, ఏది పెరగడానికి? డిమాండ్ అనేది పెరగడానికి అది తీసుకుంది. సో అలాగే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ తక్కువ ఉందనుకోండి, గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది? ఇండస్ట్రీ ప్రొడక్షన్ పెరగడానికి ఏం చేయాలి అని చెప్పి పాలసీస్ తీసుకోవడం అనేది, నిర్ణయాలు తీసుకోవడం అనేది చేస్తుంది. సో అలా ఇవి ఉపయోగపడడం అనేది జరుగుతాయి. రైట్, ఇట్ ఈస్ ఎ కాంపోజిట్ ఇండికేటర్ ఆఫ్ గ్రోత్ రేట్ ఇన్ 2 ఇండస్ట్రీ గ్రూప్స్ అండి. ఆ 2 ఇండస్ట్రీ గ్రూప్స్ ఏంటమ్మా? బ్రాడ్ సెక్టార్స్, యూజ్ బేస్డ్ సెక్టార్స్. బ్రాడ్ సెక్టార్స్ కింద ఏమొస్తాయంటే మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ రావడం అనేది జరుగుతుంది. మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, రైట్, ఎలక్ట్రిసిటీ అనేది దీనిలోకి రావడం అనేది జరుగుతుంది. రైట్, దీనిలోకి ఏం రావడం జరుగుతుంది? యూజ్ బేస్డ్ దీనిలోకి. రైట్, డిఫరెంట్ బేసిక్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్, ఇంటర్మీడియట్, ఇవన్నీ ఎకానమీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అండి. బేసిక్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్, ఇంటర్మీడియటరీ గూడ్స్ ఇవన్నీ రావడం అనేది జరుగుతుంది. బేసిక్ గూడ్స్ అంటే స్టీలు, ఐరన్ ఇవన్నీ వస్తాయి. క్యాపిటల్ గూడ్స్ అంటే ఏంటి?
టైర్లు లేకపోతే ఇవి ఏవైతే ఉంటాయో అంటే వేరే ప్రొడక్ట్స్ని తయారు చేయడానికి ఉపయోగించేదాన్ని క్యాపిటల్ గూడ్స్ అంటాం. అంటే స్పేర్ పార్ట్స్ అనుకోండి, స్పేర్ పార్ట్స్ లాంటివన్నీ క్యాపిటల్ గూడ్స్కి వస్తాయి. ఇంటర్మీడియటరీ గూడ్స్ అంటే ఏంటి అంటే అవి బోత్ క్యాపిటల్ గూడ్స్గా ఉపయోగపడతాయి, దాంతోపాటు ఫైనల్ గూడ్స్గా కూడా ఉపయోగపడతాయి. ఇప్పుడు మనకి సపోజ్ మనకి సాల్ట్ ఉందనుకోండి, సాల్ట్ ఎలా ఉపయోగపడుతుంది? క్యాపిటల్ గూడ్గా ఉపయోగపడుతుంది. అంటే వేరేవి తయారు చేయడానికి, ఫుడ్ ఐటమ్స్ తయారు చేయడానికి కానీ సాల్ట్ వాటికి ఉపయోగపడుతుంది. ఫైనల్ గుడ్స్ మనం కూడా ఇంట్లో కన్జ్యూమర్స్కి అమ్మడానికి కూడా సాల్ట్ని ఉపయోగిస్తారు కదా, సాల్ట్. సో అలా కూడా ఉపయోగపడుతుంది. లేకపోతే షుగర్ తీసుకోండి, షుగర్ ఎలా ఉపయోగపడుతుంది? స్వీట్లు గట్రా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది, దాంతోపాటు ఫైనల్ గూడ్గా కూడా ఉపయోగపడుతుంది. వేరే ప్రోడక్ట్స్ని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది, ఫైనల్ గూడ్గా కూడా ఉపయోగపడుతుంది. వాటిని ఇంటర్మీడియట్ గూడ్స్ అంటాం. ఇవన్నీ యూజ్ బేస్డ్ సెక్టార్స్ కింద వస్తాయి. ఈ రెండు సెక్టార్స్ యొక్క హెల్త్ని ఇది చేయడం అనేది, గ్రోత్ రేట్ని క్యాలిక్యులేట్ మెజర్ చేయడం అనేది ఏం చేస్తుంది అంటే ఏం చూపిస్తుంది, ఏం మెజర్ చేస్తుంది అంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మెజర్ చేయడం అనేది జరుగుతుంది. ఇండెక్స్ అంటే ఏం చెప్పాము? ఒక సూచి, సంథింగ్ చూపించేది, అది గుర్తుపెట్టుకోండి. రైట్. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. రైట్, ఎందుకు ష్రింక్ అయింది, ఏంటి ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఎంత తగ్గింది ఏంటి అని మీకు అర్థమైందని అనుకుంటున్నాను. రైట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ఈ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి టువర్డ్స్ క్లీనర్ ఎయిర్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో నుంచి ఎయిర్ పొల్యూషన్ గురించి డీటెయిల్డ్గా ఒక అద్భుతమైన ఆర్టికల్ వచ్చింది. వాట్ ఆర్ ద మెజర్స్ తీసుకోబోతున్నారు ఏంటి అని డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరిగింది. దాని గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడదాం, ఓకేనా? దీన్ని మనం ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో జిఎస్ పేపర్ 3లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. రైట్, సో చూడండి, డీటెయిల్డ్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మనం ముందు ఒక బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. ఏంటి ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, దాని సంగతి ఏంటి, దాని కథ ఏంటి అని ముందు తెలుసుకుందాం. జాగ్రత్తగా ఉండండి. WHO ఇచ్చిన డేటా ప్రకారం ఢిల్లీ అనేది ఢిల్లీ ఏదైతే ఉందో, ఢిల్లీ అనేది ఇట్ ఈస్ ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీ, వన్ ఆఫ్ ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఇన్ ద వరల్డ్ అండి. ప్రపంచంలోనే చాలా వర్స్ట్ పొల్యూషన్ ఉన్నటువంటి సిటీస్. పార్టిక్యులర్ మ్యాటర్ ఏదైతే ఉందో, PM నెంబర్ అంటాం. పార్టిక్యులర్ మ్యాటర్ మామూలుగా 2.5 ఉండాలి, కానీ ఢిల్లీలో ఆల్మోస్ట్ PM 10 వరకు రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. పొల్యూషన్ ఇది చెక్ చేసే ఇండెక్స్ అండి. రైట్, మామూలుగా మన ఇండియన్ పొల్యూషన్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంతకి ఇది చేస్తున్నాయి అంటే 2.5 ఉండాలి. నేషనల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో 2.5 ఉండాలి అని చెప్తున్నప్పటికీ PM 10 వరకు ఉండడం అనేది జరిగింది. నేషనల్ స్టాండర్డ్స్కి కోపప్ అయ్యేలాగా, రైట్, మళ్ళీ నేషనల్ స్టాండర్డ్స్కి సరిపోయేటట్టు మళ్ళీ తిరిగి రావాలంటే, PM 2.5కి రావాలంటే 6.65% రిడక్షన్ ఇన్ పొల్యూషన్ జరగాలండి. మొత్తం 65% పొల్యూషన్లో రిడక్షన్ అనేది జరగాలని చెప్పడం అనేది జరిగింది. డేంజరస్ గ్యాసెస్ అయినటువంటి సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రోజన్ ఆక్సైడ్ లాంటివి ఢిల్లీ ఎయిర్లో చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తున్నాయి, ఆ శాంపిల్స్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పడం అనేది జరిగింది. అయితే కారణాలు ఏంటి సార్, వాట్ ఆర్ ద రీజన్స్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే, మొదట ఢిల్లీ యొక్క వెదర్ అండి, ఢిల్లీ యొక్క క్లైమేట్లో విండ్ అనేది ఉండదు. రైట్, మొదట గాలి అనేది వీయదు. దాంతోపాటు ఎక్కడున్న పార్టికల్స్ అక్కడే కాన్స్టెంట్గా ఉండిపోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు రెండవది ఏంటి అంటే వెహికల్ ఎమిషన్స్. చాలా ఎక్కువ ఈ డీజిల్ వెహికల్స్, పెట్రోల్ వెహికల్స్, ఫాజిల్ ఫ్యూయల్స్ వెహికల్స్ ఉండడం వల్ల ఈ వెహికల్ ఎమిషన్స్ కూడా పొల్యూషన్కి చాలా కారణం అవుతున్నాయి. దాంతోపాటు ఇండస్ట్రియల్ ఎమిషన్స్ కూడా చాలా కారణం అవుతున్నాయి. దాంతోపాటు స్టబుల్ బర్నింగ్ ఇష్యూ గురించి నేను చాలాసార్లు కరెంట్ అఫైర్స్లో మాట్లాడడం అనేది జరిగింది. ఏంటి, క్రాప్ రెసిడ్యూ ఏదైతే ఉంటుందో, మనకి పక్కనే ఉన్నటువంటి యూపీ కానీ, హర్యానా కానీ, రాజస్థాన్ కానీ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పండించినటువంటి పంట కోత, మనకి రబీ క్రాప్ ఏదైతే ఉంటుందో, సమ్మర్ క్రాప్ ఏదైతే ఉంటుందో అది కోసేసిన తర్వాత నేలను పూర్తిగా కాల్చేస్తారండి రైతులు. ఎందుకు అంటే
ఏదైతే మిగిలిన రెసిడ్యూ ఏదైతే ఉంటుందో దానివల్ల పెస్ట్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఆ పెస్ట్స్ అనేవి ఫ్యూచర్ పంటను కూడా పాడు చేస్తాయి ఆ వచ్చేటటువంటివి. సో అందుకోసం అని చెప్పి పూర్తిగా కాల్చేయడం అనేది జరుగుతుంది, పూర్తిగా నేలకి ఫైర్ పెట్టడం అనేది జరుగుతుంది. దానివల్ల ఆ పొల్యూషన్ ఏదైతే ఉందో, పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల స్టబుల్ బర్నింగ్ అనేది అనే ఇష్యూ అనేది ఉంది. దానివల్ల పక్కనే ఉన్నటువంటి ఢిల్లీకి చాలా ఎఫెక్ట్ అనేది అవుతుంది. దాంతోపాటు మనకు బాగా తెలుసు క్యాపిటల్ సిటీ కాబట్టి హై పాపులేషన్, ఢిల్లీలో జనసాంద్రత ఎక్కువ, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అనేది చాలా చాలా ఎక్కువ. సో దానివల్ల కూడా ఎయిర్ పొల్యూషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. దీస్ ఆర్ ద రీజన్స్ అని చెప్పి చెప్తున్నారు. అయితే వీటన్నిటిని ఎదుర్కోవడానికి ఢిల్లీలో మళ్ళీ ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ఎయిర్, చక్కగా ఎయిర్ పొల్యూషన్ అనేది పోవడానికి ఢిల్లీ గవర్నమెంట్ అనేది రీసెంట్గా ఒక యాంటీ పొల్యూషన్ క్యాంపెయిన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఏంటి సార్ ఆ యాంటీ పొల్యూషన్ క్యాంపెయిన్, దాని పేరేంటి అంటే యుద్ధ్ ప్రదూషణ్కే విరుద్ధ్, కాలుష్యానికి వ్యతిరేకంగా యుద్ధము, కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాటము అనే పేరుతో తీసుకురావడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ఏం చేస్తారు అంటే, ఏ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు అంటే, మొదటిది చూడండి, ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒకటి ప్రపోజ్ చేశారండి. ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ పాలసీ ఒకటి తీసుకొచ్చారు. దాంతోపాటు కన్స్ట్రక్షన్ ఆఫ్ స్మాగ్ టవర్, సుప్రీంకోర్టు అనేది మన ఢిల్లీ గవర్నమెంట్కి ఇది చేయడం అనేది జరిగింది లాస్ట్ ఇయర్ నవంబర్లో, మీకు తెలుసు. సో స్మాగ్ టవర్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేద్దామని అనుకున్నారు. దాంతోపాటు ప్రమోటింగ్ వెహికల్స్, ఎలక్ట్రిక్ ఫాజిల్ ఫ్యూయల్స్ వెహికల్స్ బదులు ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయాలని చెప్పి అనుకున్నారు. దాంతోపాటు ప్రివెంట్ స్టబుల్ బర్నింగ్, ఇప్పుడే చెప్పాను కదా స్టబుల్ బర్నింగ్ ఇష్యూ ఏదైతే ఉందో దానిని కూడా ప్రివెంట్ చేయాలి అనేటటువంటి ఇది చేయడం అనేది జరిగింది. ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి, రైట్, ఇదంటే ఏంటి అంటే మొత్తం డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ జరుగుతున్న దగ్గర ఉన్నటువంటి ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా నరికివేయకుండా వాటిని రూట్స్తో కలిపి ఎత్తి మొత్తం 80%, మొత్తం ట్రీస్ కూడా కాదండి, రైట్, ఎన్ని ట్రీస్ అంటే 80% ట్రీస్ ఎక్కడ ఉండాలి, అవి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ జరుగుతున్న దగ్గర ఉన్న ట్రీస్ని ఒక దగ్గర నుంచి తీసుకెళ్ళి ఢిల్లీలో ఇంకొక ప్రాంతంలో పాతారనమాట. ట్రీస్ని ఒక దగ్గర నుంచి ఇంకొక ప్రాంతంలో పాతారు. దీనివల్ల అట్లీస్ట్ 80% ట్రీస్ అనేవి సర్వైవ్ అవ్వాలి. అలా ట్రాన్స్ప్లాంట్ చేసిన దానిలో కన్ఫామ్గా 80% ట్రీస్ అనేవి ఇదవ్వాలి అని చెప్పడం అనేది జరిగింది. ప్రజెంట్ దీనికోసం ఏముంది అంటే ఎఫారెస్టేషన్, కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ అనేది అటువంటిది ఒకటి ఉండడం అనేది జరిగిందండి. వాట్ ఈస్ దిస్ కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ అంటే, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ దగ్గర ఒక ట్రీ నరికారనుకోండి, దానికి బదులుగా ఎన్ని పెట్టాలి అంటే 10 ట్రీస్ పెట్టాలి, 10 ట్రీస్ నాటడం అనేది జరగాలి, రైట్, ఇది పెట్టడం అనేది జరిగింది. 10 శాంప్లింగ్స్ ఫర్ ఎవ్రీ 1 ట్రీ కట్ అనేది ఏంటంటే కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్. దీంతోపాటు తీసుకొచ్చింది ఏంటి, ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ పాలసీ తీసుకొచ్చారు, రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. దీనివల్ల ఏమవుతుంది, ఈ ఒక ట్రీ నరికితే 10 మొక్కలు నాటాలి అనేటటువంటిది సక్సెస్ఫుల్ అవ్వలేదండి చాలా దగ్గరలో. ఎందుకంటే ఆ 10 మొక్కల్లో కొన్నే సర్వైవ్ అవ్వడం, కొన్నే ఇది అవ్వడం, మళ్ళీ అవి చెట్లు అవ్వడానికి చాలా టైం పట్టడం, రైట్, అవి హ్యూమన్స్కి ఇది చేయడానికి, పొల్యూషన్ కంట్రోల్ చేసే పొజిషన్కి రావడానికి చాలా టైం పట్టడం జరగడం అనేది జరిగింది. సో దాని బదులుగా ఆల్రెడీ ఉన్నటువంటి ట్రీస్ వాటిని ట్రాన్స్ప్లాంట్ చేస్తే, దాన్ని వేరే ప్రదేశానికి పెట్టి అక్కడ నాటడం అనేది జరిగితే, సమ్ హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో, మన సింబల్స్ ఏవైతే ఉంటాయో, సింబల్స్ ఫర్ అవర్ హెరిటేజ్ ఏదైతే ఉందో, వారసత్వ సంపదగా ఉన్నటువంటి కొన్ని ట్రీస్ని కూడా మనం కాపాడడం జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు రెండవది ఏంటండి, స్మాగ్ టవర్ కన్స్ట్రక్షన్ అండి. స్మాగ్ టవర్ ఒకటి కన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్పడం కూడా జరిగింది. స్మాగ్ టవర్ అంటే ఏం చేస్తుంది, ఇది ఒక టవర్ అండి. ఈ టవర్ ఏం చేస్తుందంటే పైనుంచి పొల్యూటెడ్ ఎయిర్ని పీల్చుకొని ఈ కింద హోల్స్ నుంచి క్లీన్ ఎయిర్ని విడిచిపెట్టడం అనేది జరుగుతుంది, లోపల ప్యూరిఫికేషన్ జరగడం అనేది జరుగుతుంది, రైట్. సుప్రీంకోర్టు అనేది ఇలాంటి కన్స్ట్రక్ట్ చేయమని ఢిల్లీ గవర్నమెంట్కి, దాంతోపాటు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏదైతే ఉంటుందో వీళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం అనేది జరిగింది. దీన్ని మెగా ఎయిర్ ప్యూరిఫైర్ అంటాం.
బట్ దీంతో ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పటి వరకు దీన్ని వాడినటువంటి కంట్రీస్ చైనా, నెదర్లాండ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని చెప్పి స్పెసిఫిక్ డేటా అనేది చూపించలేదు. సో ఇది ఎలా పనిచేస్తుందో అని చెప్పి కరెక్ట్గా తెలియదు. దీని ఎఫికసీ మీద చాలా డౌట్స్ ఉన్నాయి. దాంతోపాటు ఒక్కొక్క టవర్ కన్స్ట్రక్షన్కి 20 to 25 crores పడుతుందంట. సో ఇది కాస్ట్ కూడా దీనికి చాలా ఎక్కువ. సో దీనివల్ల ఈ ప్రాబ్లమ్స్, ఇబ్బందులు అనేవి ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటండి, ఈ వెహికులర్ ఎమిషన్స్ కూడా ఢిల్లీలో పాపులేషన్కి చాలా ఇది ప్లే చేస్తుందని చెప్పడం అనేది జరిగింది. ఈ వెహికులర్ ఎమిషన్స్ అనేవి ఉండడం వల్ల ఏం చేస్తున్నారు, ప్రైవేట్ వెహికల్స్ తగ్గి మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉంటుందో బస్సులు కానీ మెట్రో లాంటివి కానీ జనాలు వాడితే బాగుంటుంది, పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది అని చెప్పడం అనేది జరిగింది. రైట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఉపయోగించాలి. దాంతోపాటు గవర్నమెంట్ ఈ వెహికల్స్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం, రైట్, రోడ్ ట్యాక్సెస్ లాంటివి ఏవైతే ఉంటాయో వాటిని వేవ్ ఆఫ్ చేయడం, దాంతోపాటు ఈ వెహికల్స్ తీసుకునే వాళ్ళకి మంచి ఇంట్రెస్ట్ రేట్లతో ఇవ్వడం, ఫేవరబుల్ ఇంట్రెస్ట్ రేట్స్తో వాళ్ళు కొనుక్కునేలా చేయడం, ఇలాంటివన్నీ చేస్తే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెరగడం అనేది జరుగుతుంది. ఈ వెహికల్స్ అనేవి కూడా పెరగడం అనేవి జరుగుతాయి. దాంతోపాటు ఈ వెహికులర్ ఎమిషన్స్ మీద స్ట్రాంగ్ అండ్ స్ట్రిక్ట్ లాస్ కూడా తీసుకురావడం అనేది జరగాలండి. రైట్, అది తీసుకురావడం అనేది జరిగితే అప్పుడు పొల్యూషన్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు స్టబుల్ బర్నింగ్ ద్వారా రిలీజ్ అయినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని కెమికల్ ట్రీట్మెంట్ చేసి ఆ పార్టికల్స్ అన్నింటినీ ఇదయ్యేలా చేయడం, ప్యూరిఫై చేయడం అనేది చేయొచ్చు అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు థర్మల్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి వచ్చేటటువంటి డెడ్లీ స్మోక్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కట్ డౌన్ చేయాలి అనేటటువంటి నిర్ణయం కూడా ఈ ఆర్టికల్లో ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. కట్ డౌన్ ద డెడ్లీ స్మోక్ ఫ్రమ్ థర్మల్ ప్లాంట్స్, అది కూడా చెప్పడం అనేది జరిగింది. రైట్, ఈ ఆర్టికల్లో ఇవన్నీ చెప్పడం అనేది జరిగిందండి. ఢిల్లీ అనేది లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ కోసం ప్లాన్ చేయాలంటే ఢిల్లీ ముందున్నటువంటి మెయిన్ సొల్యూషన్ ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయాలి. రైట్, ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉంటుందో ట్రాన్స్పోర్టేషన్ నుంచి ఎమిషన్స్ ఫ్రమ్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉంటుందో వాటిని కట్ డౌన్ చేయాలి. రైట్, సిటిజన్ పార్టిసిపేషన్ని పెంచాలి, మీడియా సపోర్ట్ అనేది ఉండాలి. కోవిడ్-19 పాండమిక్ సినారియో, ముఖ్యంగా కోవిడ్-19 అనేది ఎవరికి ఎఫెక్ట్ చేస్తుంది, రెస్పిరేటరీ తాలూకా ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఎఫెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి కోవిడ్-19 లాంటివి వచ్చిన తర్వాత అయినా గవర్నమెంట్స్ మేల్కోవాలి. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరగాలి. పబ్లిక్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పొల్యూషన్కి ఎగనెస్ట్గా పెరగడం అనేది జరగాలి. అప్పుడే మనం సక్సెస్ఫుల్గా అందరు స్టేక్ హోల్డర్స్ సక్సెస్ఫుల్గా పార్టిసిపేట్ చేస్తే వీ కెన్ అచీవ్ యాంటీ పొల్యూటెడ్ ఇండియా, పొల్యూషన్ లెస్ ఇండియాని మనం ఎప్పుడు అచీవ్ చేయగలం, ఓన్లీ త్రూ ద పార్టిసిపేషన్ ఆఫ్ ఆల్ స్టేక్ హోల్డర్స్ అండి. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. లాంగ్ టర్మ్ సొల్యూషన్ ప్రతిదీ డీటెయిల్డ్గా చెప్పానండి. రైట్, మీరు చక్కగా నోట్స్ రాసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది. I hope you understand this article. Let's move to the next article. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్లైమేట్ చేంజ్ టు బ్లేమ్ ఫర్ డబ్లింగ్ ఆఫ్ డిజాస్టర్స్ అండి. ఇది ఎవరు రిలీజ్ చేశారంటే స్వయానా యునైటెడ్ నేషన్స్ తాలూకా ఇది వాళ్ళు రిలీజ్ చేయడం అనేది జరిగింది. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వీళ్ళు రిలీజ్ చేయడం అనేది జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడని చెప్పుకున్నాం, జెనీవా, స్విట్జర్లాండ్. రైట్, చూడండి వీళ్ళు ఇది అవ్వడం అనేది ఒక డీటెయిల్డ్ ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. దాని గురించి ఆర్టికల్ వచ్చిందండి. ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే ముఖ్యంగా గత 20 సంవత్సరాలు అంటే 2000 నుంచి 2019 వరకు వచ్చినటువంటి న్యాచురల్ డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో మెయిన్ కారణం ఏంటి అంటే క్లైమేట్ చేంజ్ వల్ల
దీనిలో అంటే 1980 నుంచి 1999 ఈ 20 ఇయర్స్లో ఎన్నైతే నేచురల్ డిజాస్టర్స్ జరిగాయో దానికి డబల్ అయిపోయినాయి. ఎప్పుడు 2000 నుంచి 2019 మధ్యలో, రైట్, 2 టైమ్స్ అయినాయి అని చెప్పడం అనేది జరిగింది. 1980 నుంచి 1999 మధ్యలో ఎంత అయింది అంటే ఎన్ని డిజాస్టర్స్ జరిగినాయి అంటే మొత్తం 4212 డిజాస్టర్స్ జరిగితే 2000 నుంచి 2019 మధ్యలో ఎన్ని డిజాస్టర్స్ జరిగినాయి అంటే 7348 డిజాస్టర్స్ పెరిగినాయి. ఆల్మోస్ట్ డబల్ అయిపోయినాయి న్యాచురల్ డిజాస్టర్స్ అని చెప్పడం అనేది జరిగిందండి. రైట్, దీనిలో ముఖ్యంగా దీనిలో బయోలాజికల్ హజార్డ్స్ ఏవైతే ఉన్నాయో అంటే వ్యాధులు లాంటివి కానీ లేకపోతే డిసీజ్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవి ఇంక్లూడ్ చేయలేదండి. ఓన్లీ క్లైమేట్ గురించి, మెటీరియలాజికల్ డిజాస్టర్స్, జోగ్రఫికల్ డిజాస్టర్స్ మాత్రమే దీనిలో ఇదవ్వడం అనేది జరిగింది. రైట్, ఇది ఎందుకు దేని ప్రకారంగా ఇది చేశారంటే డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ డే ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? 13th అక్టోబర్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఒక ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి. 13th అక్టోబర్న డే ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం, ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. రైట్, అయితే చాలా ఈ రిపోర్ట్లో చాలా ఇది అనేవి తీసుకురావడం అనేది జరిగిందండి. చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఏమేమి ఇచ్చారు ఏంటో చూద్దాము, జాగ్రత్తగా ఉండండి. క్లైమేట్ రిలేటెడ్ డిజాస్టర్స్, మొత్తం డిజాస్టర్స్లో క్లైమేట్ రిలేటెడ్ డిజాస్టర్స్ ఎన్ని ఉన్నాయని చెప్పారంటే 6681, 6681 అని చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా జోగ్రఫికల్, జియోఫిజికల్ డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎర్త్క్వేక్స్ కానీ, సునామీస్ కానీ అవి చాలా నష్టాన్ని తీసుకొచ్చాయని చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్మోస్ట్ డబల్ అయిపోయినాయి, 2 టైమ్స్ అయినాయి అని చెప్పడం అనేది జరిగింది. స్టార్మ్స్ కూడా పెరిగాయి అని చెప్పడం అనేది జరిగింది. రైట్, డిజాస్టర్స్లో ఏ కంట్రీ ముందు హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ కాంటినెంట్స్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ డిజాస్టర్స్ నమోదు చేసినటువంటి కాంటినెంట్ ఏంటి అంటే మొదట ఏషియా, రెండవది అమెరికా, మూడవది ఆఫ్రికా. రైట్, దిస్ ఈజ్ ద ఆర్డర్ అండి. ఇప్పుడు కంట్రీస్ లెక్క చూసుకుంటే మొదట చైనా ఉంది ఎక్కువ డిజాస్టర్స్ ఫేస్ చేయడం, రెండు యుఎస్ ఉంది, 3 ఇండియా ఉండడం అనేది జరిగింది. ఫ్లడ్ ప్రకారంగా మీరు చూసుకుంటే మొదట చైనా ఉండడం అనేది జరిగింది, ఫ్లడ్స్ ఎక్కువగా. సెకండ్ మన ఇండియా ఉండడం అనేది జరిగింది. ఇండియాలో న్యాచురల్ ఇవేవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. దీనికి క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో అది ప్రముఖ పాత్ర పోషిస్తుందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గ్లోబల్ టెంపరేచర్ 3 degrees సెంటిగ్రేడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఏదైతే గ్లోబల్ వార్మింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది దీనికి. ఎక్స్ట్రీమ్ హీట్ ఏదైతే ఉందో ఎక్స్ట్రీమ్ హీట్ వల్ల కూడా చాలా ఇబ్బందులు తలెత్తున్నాయి అని చెప్పడం అనేది జరిగింది. రైట్, దాంతోపాటు డెడ్లియెస్ట్ సింగిల్ డిజాస్టర్, ఒకే డిజాస్టర్ ఏంటి అంటే 2004లో వచ్చినటువంటి ఇండియన్ ఓషన్ సునామీ ఏదైతే ఉందో అది అని చెప్పడం అనేది జరిగిందండి. మొత్తం 2,26,400 మంది ప్రాణాలనిది బలి తీసుకోవడం అనేది జరిగింది. అన్ని డెత్స్ అనేవి దీనిలో అవ్వడం అనేది జరిగింది. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ న్యాచురల్ డిజాస్టర్ అని చెప్పి యుఎన్ చెప్పడం అనేది జరిగింది. రైట్, అన్ఈవెన్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా నష్టాన్ని తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా అగ్రికల్చర్లోని చాలా నష్టాన్ని తీసుకొచ్చి దాంతోపాటు అగ్రికల్చర్ ఎకానమీని డిస్టర్బ్ చేస్తున్నాయి, దాంతోపాటు ఫుడ్ సెక్యూరిటీకి ఇబ్బంది పెడుతున్నాయి అని చెప్పడం అనేది జరిగింది. రైట్, సో చాలా నష్టపోయింది ఈ ఓవర్ ద 20 years. మొత్తం ప్రపంచం మొత్తంలో ఈ 20 ఏళ్లలో ఈ జరిగినటువంటి 7,328 న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల ఆల్మోస్ట్ 4.2 బిలియన్ పీపుల్ అనే వాళ్ళు ఎఫెక్ట్ అవ్వడం అనేది జరిగింది. రైట్, 4.2 బిలియన్ పీపుల్ ఎఫెక్ట్ అవ్వడం అనేది జరిగింది. ప్రపంచం మొత్తంగా గ్లోబల్ ఎకానమీ అనేది $2.97 trillion ఏదైతే ఉంటుందో అంత ఎత్తున నష్టపోవడం అనేది జరిగింది బికాజ్ ఆఫ్ నేచురల్ డిజాస్టర్స్. సో ఎప్పటికైనా మనం కన్జర్వేషన్ మీద, ఎన్విరాన్మెంట్ మీద దృష్టి సారించి ఎప్పటికైనా మన ప్రకృతిని, మన ఎన్విరాన్మెంట్ని మనం కాపాడుకోకపోతే చాలా నష్టం ఎదుర్కొంటాం అని చెప్పి ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగింది. రైట్, ఐ థింక్ ఈ ఆర్టికల్ ఇది మొత్తం ఏదైతే ఉందో అది మీకు డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. ఇదిగోండి చూడండి ఒక్కసారి.
మేజర్ డిజాస్టర్స్ 1980 నుంచి 1990 వరకు 4212 ఉంటే ఇప్పుడు ఎంత పెరిగినాయి అంట, డబుల్ అయిపోయినాయి అంట. మొత్తం 7348 డిజాస్టర్స్ అవ్వడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ ఉంది చూడండి, టోటల్ 7348 డిజాస్టర్స్ అవ్వడం జరిగింది. దాంతోపాటు అది 1.23 లైఫ్స్ని ఇది బలి తీసుకుంది. 4.2 బిలియన్ పీపుల్ని ఎఫెక్ట్ చేయడం అనేది జరిగింది. సమ్ 2.97 ట్రిలియన్ అనేది ప్రపంచం కోల్పోవడం అనేది జరిగింది. అంత ఎకానమికల్ లాస్ అనేది అవ్వడం అనేది జరిగింది. రైట్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అమ్మా. మీకు ఈ ఆర్టికల్ అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఢిల్లీ మాలే ఇంక్ 400 మిలియన్ ప్యాక్ట్ ఫర్ కనెక్టివిటీ. దీన్ని మనం జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మాట్లాడుకుంటాం. జిఎస్ పేపర్ 3 ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్లో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. రైట్, అయితే చూడండి, ఢిల్లీ అండ్ అంటే మన ఇండియా అండ్ మాల్దీవ్స్ అనేవి ఒక ప్యాక్ట్ అనేది చేసుకుంటున్నాయి. ఎంత అంటే మన ఇండియా అనేది మన ఎగ్జిమ్ బ్యాంక్ ఏదైతే ఉందో, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది మాల్దీవ్స్కి ఎంత ఇవ్వబోతుంది అంటే లైన్ ఆఫ్ క్రెడిట్ $400 మిలియన్ ఇవ్వబోతుందండి. $400 మిలియన్ ఇవ్వబోతుంది. రీసెంట్ మనందరికీ తెలుసు, కోవిడ్-19 దీనికోసం చెప్పి ఇండియా అనేది $500 మిలియన్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఎవరికి అంటే మాల్దీవ్స్కి ఆల్రెడీ $500 మిలియన్ అనేది ఇదవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ $400 మిలియన్ ఇదవ్వడం అనేది జరుగుతుంది. రైట్, ఈ లైన్ ఆఫ్ క్రెడిట్ ఏదైతే ఉందో ఇది దేనికోసం ఉపయోగపడుతుంది అంటే గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మనకి రీసెంట్గా అనౌన్స్ చేసినటువంటి ప్రాజెక్ట్ జిఎంసిపి ప్రాజెక్ట్, దానికోసం ఇది అవ్వడం అనేది, దానికోసం ఇది ఉపయోగపడడం అనేది, ఈ ఫండ్స్ ఉపయోగపడడం అనేది జరుగుతుంది. రైట్, ఇండియా అనేది దాంతోపాటు $100 మిలియన్ గ్రాంట్గా కూడా ఇస్తాము అని చెప్పడం అనేది జరిగింది. ఇది చూడండి, ఇది లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఇది అప్పు ఇది తిరిగి కట్టేయాలి $500 మిలియన్. అదే గ్రాంట్ అంటే ఏంటి అంటే మనం వాళ్ళ అభివృద్ధి కోసం కానీ, మనకు ఉన్నటువంటి రిలేషన్స్ పెంచుకోవడం కానీ, వాళ్ళ డెవలప్మెంట్ కోసం కానీ మనం ఇవ్వడం అనేది దీన్ని అంటారు. రైట్, అలా ఇచ్చేదాన్ని గ్రాంట్ అని అనడం అనేది జరుగుతుంది. రైట్, ముందు ఆల్రెడీ $800 మిలియన్ ఆల్రెడీ ఇవ్వడం అనేది జరిగిందండి. ఇచ్చినటువంటి ఆల్రెడీ $800 మిలియన్ పాటు ఈ గ్రాంట్ $100 మిలియన్ గ్రాంట్ అనేది ఇవ్వడం అనేది ఇండియా ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్, ఎవరిస్తున్నారు అంటే ఈ ఎగ్జిమ్ బ్యాంక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎగ్జిమ్ బ్యాంక్ $400 మిలియన్ ఇస్తుంది అని చెప్పి ఒక మెమోరాండం ఆఫ్ ఎంఓయూ సైన్ చేసుకోవడం అనేది జరిగింది. రైట్, ఇప్పుడు మనం గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ గురించి కాస్త తెలుసుకుందాం. రైట్, గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ అనేది ఏం చేస్తుంది అంటే క్యాపిటల్ అయినటువంటి మాలే ఏదైతే ఉందో ఈ మాలేని మిగిలిన ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో ఒకటి విల్లింగిలి, 2 థిలఫూషి, 3 గులిఫసు. ఈ 3 ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 ఐలాండ్స్కి కనెక్టివిటీ అనేది పెంచడం కోసం, సో దట్ ఏం జరుగుతుంది, కనెక్టివిటీ పెరిగితే ఎకనామిక్ యాక్టివిటీ అనేది పెరుగుతుంది. రైట్, ఎకానమిక్ యాక్టివిటీ అనేది పెరుగుతుంది. దాంతోపాటు మాలే ఏదైతే ఉందో ఈ మాలే మీద ఉన్నటువంటి ప్రెజర్ ఏదైతే ఉంటుందో, రైట్, రెసిడెన్షియల్ ప్రెజర్ కానీ, పాపులేషన్ పెరగడం కానీ, కమర్షియల్ ప్రెజర్ ఏదైతే ఉందో అది తగ్గి వీటికి కూడా యాక్సెసిబిలిటీ పెరిగి ఇక్కడ కూడా ఇండస్ట్రీస్ రావడం, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడం, జనాలు అక్కడ కూడా సెటిల్మెంట్స్ ఏర్పాటు చేసుకోవడం, ఇలాంటివి ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఐలాండ్ నేషన్ అవ్వడం వల్ల, టూరిస్ట్ సెంట్రిక్ ఎకానమీ అవ్వడం వల్ల టూరిజం కూడా యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి టూరిజం కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. రైట్,
సో ఈ మాలే నుంచి ఈ 3 ఐలాండ్స్కి పెట్టే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ అనేది అర్బన్ డెవలప్మెంట్, మాలేలోని అర్బన్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ, లేకపోతే టూరిజం కానీ, ఇవి ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. దీనికి ఇండియా అనేది ఫండింగ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. దానికి ఎంత ఇచ్చిందండి, ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇవ్వడం $400 million ఇవ్వడం అనేది జరిగింది. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండి. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా అర్థమైంది అనుకుంటున్నాను. రైట్, పర్ఫెక్ట్. దిస్ ఈజ్ టుడేస్ హిందూ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఆర్ హిందూ అనాలిసిస్. లైక్ చేస్తున్నందుకు, అందరూ మంచి అప్రిషియేషన్ ఇస్తున్నందుకు. ఎవ్రీడే పోస్ట్ చేస్తాము, చక్కగా చూడండి. రైట్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే లైక్ చేస్తూ ఉంటే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. రైట్, ఇట్ ఎంకరేజెస్ us to do more articles and more work for all your aspirants. Right, thank you so much.